అమెరికాలో జాత్యహంకారుల చేతిలో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనుంది. అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తీసుకొస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవి రెడ్డి తీసుకున్నారు. రవి, శ్రీనివాస్ మృతదేహం ఎంతసేపట్లో ఎయిర్పోర్ట్ కు వస్తుంది? దేవి, అమెరికాలో జాతి వివక్షకు బలైనటువంటి తెలుగు ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం మరి కాసేపట్లో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోనుంది. అమెరికా నుంచి కార్గో ఫ్లైట్లో ఈ మృతదేహం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోనుంది. మృతదేహంతో పాటు శ్రీనివాస్ భార్య సునయన, అదేవిధంగా శ్రీనివాస్ తమ్ముడు కూడా అక్కడే అమెరికాలో ఉంటున్నాడు సాయి కిషోర్. తనతో పాటు సాయి కిషోర్ భార్య, మరో స్నేహితుడు కూడా అక్కడ ఉన్నారు. ఇప్పటికే 7 గంటల ప్రాంతంలోనే ముంబై ఎయిర్పోర్ట్కు శ్రీనివాస్ మృతదేహం చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరినటువంటి విమానం 8:45కు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కార్గో విమానంలో చేరుకునుంది. ఇక ముందుగానే ఇక్కడ అంబులెన్స్ను కూడా సిద్ధం చేసి ఉంచారు. కార్గో ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అవగానే ప్రత్యేకమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంబులెన్స్లోనే శ్రీనివాస్ స్వగృహానికి చేరుకున్నారు. తను దుండిగల్లో ఉన్నటువంటి ప్రణీత్ బౌంట్లో నివసిస్తున్నారు. దాదాపు 3 ఏళ్ళుగా అక్కడే నివసిస్తున్నట్టు శ్రీనివాస్ ఇంటికి ఈ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ కార్గో వద్ద పోలీసులు భారీ స్థాయిలో సాయంత్రం నుంచే చేరుకున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఎందుకంటే ఒక జాతి వివక్ష కారణంగా శ్రీనివాస్ మృతి చెందినటువంటి నేపథ్యంలో అమెరికా నుంచి దాదాపు తను మృతి చెంది 6 రోజులు అయింది కాబట్టి తన మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ముందుగానే ఏర్పాట్లు చేశారు. ఇటువైపు కార్గో సైడ్ ఎలాంటి వాహనాలు కానీ మీడియాను కూడా అనుమతించినటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అయితే మృతదేహాన్ని రిసీవ్ చేసుకునేందుకు తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి కూడా వస్తారు అని చెప్పారు. కానీ ఇక ఫ్లైట్ కూడా 8:45కే చేరుకోవడం, ఆ తర్వాత ఇప్పటికే 6 రోజులై శ్రీనివాస్ మృతదేహం కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో, అందులోనూ హైదరాబాద్ శివార్లో శ్రీనివాస్ ఇల్లు ఉండడంతో త్వరగా చేర్చాలి అనే ఉద్దేశంతో ఇప్పటికే అంబులెన్స్ను కూడా లోపల సిద్ధం చేసి ఉంచారు. 8:45కు ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్లో ఈ శ్రీనివాస్ మృతదేహాన్ని చేర్చుకున్నారు. దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ జోక్యంతో కాస్త త్వరగానే ఈరోజు అంటే కేవలం 6 రోజుల్లోనే శ్రీనివాస్ మృతదేహం ఇక్కడికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా శ్రీనివాస్ డెడ్ బాడీని తీసుకొచ్చేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడంతో దాదాపు ఎప్పుడైతే చనిపోయారో అక్కడి నుంచే ప్రక్రియలన్నీ ప్రారంభించి ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఎలాంటి ప్రాసెసింగ్కు టైం లేట్ అవ్వకుండానే ఏర్పాట్లను చేశారు. ఇక్కడికి చేరుకున్నటువంటి త్వరలోనే హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి శ్రీనివాస్ ఇంటికి ఒక 1 అవర్లో డెడ్ బాడీ చేరుకుంటుంది. దేవి. ఎస్ రవి, థ్యాంక్ యూ.